నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్. మొత్తానికి ఈరోజు శాసనసభ 15 నిమిషాలు వాయిదా అన్నారు. స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. దీనిపైన ప్రస్తుతం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయలేదండి. ఒకానొక సందర్భంలో ఆ టాపిక్ ఏ విధంగా వచ్చిందంటే, ఈ హౌస్ మన అందరిది, ఇది హౌస్ మన అందరిది, దానికి పెద్ద మనుషులైనా మీరు పెద్దగా నిర్వహిస్తుంది ఈ శాసనసభ, కానీ మీ ఒక్కరిదే కాదు ఇది అని చెప్పేసి నేను సంబోధించాను. మీ ఒక్కరిదే అనే మాటకు దాన్ని నీ ఒక్కరిదే అని చెప్పి ఏకవచనం చేసి హౌస్ని అవమానపరిచిందని చెప్పేసి వాళ్ళ యొక్క అలిగేషన్. శ్రీధర్ బాబు గారు మరి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ మీద శ్రీధర్ బాబు గారు నడిపించుకుంటే ఈరోజు మా సభ్యుని సస్పెండ్ చేసే ఆలోచన చేస్తూ ఉన్నారు. మేమందరం వెళ్ళి కేటీఆర్ గారు, మరి హరీష్ రావు గారు, కేసీఆర్ గారి సలహా మేరకు ఎప్పుడైతే చైర్ని అవమానపరిచినని భావిస్తాడో మనం హుందాగా పోయి మనమే క్షమాపణలు చెప్తాము, మళ్ళీ ఒకసారి ఆ విధంగా జరగకుండా విచారాన్ని వ్యక్తం చేద్దాం. ఆ విధంగా స్పీకర్ భావిస్తే మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్తే, స్పీకర్ గారికి మేమందరం శాసనసభ్యులు స్పీకర్ గారికి వెళ్ళి మీరు ఆ విధంగా భావిస్తే మా నాయకుడు క్షమాపణ కూడా చెప్పమని చెప్పి మీరు హౌస్ నడపండి, క్షమాపణ చెప్తాము, కానీ వీడియో కూడా డిస్ప్లే చేయండి, ఏం మాట్లాడింది ఏం తప్పు మాట్లాడినా అని చెప్పేసి స్పష్టంగా చెప్పినా కానీ మా గొంతు నొక్కాలే, కేవలం కాంగ్రెస్ సభ్యులు ఇద్దరు మాట్లాడింది కాబట్టి ఇలా మా వాయిస్ పోయింది, బీఆర్ఎస్ వాయిస్ పోకుండా అడ్డుకోవాలి, ఏ విధంగా అడ్డుకుంటామని చెప్పి ఈ విధంగా కుట్రపూరిత నిర్ణయంతో ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శ్రీధర్ బాబు గారు ఈ విధంగా జగదీశ్వర్ రెడ్డిని ప్రధానంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విపులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అందుకేనండి ఆయన గొంతు, జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు మళ్ళీ అసెంబ్లీలో వినిపించకుండా సస్పెండ్ చేయాలని చెప్పేసి కుట్రపూరితమైన నిర్ణయంతో ఈరోజు నాటకం ఆడుతూ ఉన్నారు. మేమేమంటున్నాం, మీరు సస్పెండ్ చేసే ముందర మేము చేసిన తప్పు ఏందో మాకు ప్రజలకు తెలియపరచండి, మేము నిజంగా చేసింది తప్పు అని చెప్పేసి అంటే ప్రజలే శిక్షిస్తారు. ఎస్, మీరు ప్రజలు జగదీశ్వర్ రెడ్డి గారు తప్పు మాట్లాడింది కాబట్టి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేసిందని చెప్పేసి అంటారు. అది ఏం చేసిందో అందరికీ అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలిపించి వీడియో డిస్ప్లే చేసి ఇందులో తప్పు మాట్లాడిందా కరెక్ట్ మాట్లాడిన సంగతి వాళ్ళని అడగండి, వాళ్ళు తప్పు మాట్లాడిందని చెప్తే శిక్షించండి, ఆ శిక్షకు మేము బద్దులమై ఉంటాం. 15 నిమిషాలు వాయిదా అన్నారు, మరి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందా? మీరు స్పీకర్ని కలిసారు కదా, అసలు కాంగ్రెస్ పార్టీ హౌస్ నడపాలన్న ఉద్దేశం లేదు కాబట్టి ఇప్పుడు 4-4.5 గంటలు టైంపాస్ చేసిండ్రు, ఇప్పుడేమో సస్పెన్షన్ అంటుండ్రు. సో ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి ప్రజా సమస్యల మీద మాట్లాడే యొక్క అవకాశం హౌస్లో ఇవ్వద్దన్న కుట్రపూరిత నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఇంతకుముందే రేవంత్ రెడ్డి సీఎం ఢిల్లీలో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగాలకే హాజరు కావడం కాదు, ప్రజా సమస్యల మీద చర్చించడానికి సిద్ధంగా ఉండాలి కేసీఆర్, దమ్ముంటే ఓన్లీ గవర్నర్ ప్రసంగాలకు రావడం వచ్చిపోవడం కాదు అనే వాక్యాల్ని ఎలా చూస్తారు? వారు దమ్ముంటే వచ్చిపోతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏంది? దమ్మున్నది కాబట్టి మేము వచ్చినా ఫస్ట్ మమ్మల్ని ఎదుర్కోండి, మమ్మల్ని ఎదుర్కొన్నాక దాని తర్వాత కేసీఆర్ గారి దగ్గర పోదురు, మమ్మల్ని తట్టుకోలేక మమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఉంటే ఇక మరి కేసీఆర్ దగ్గరికి అప్పుడైనా మాట్లాడుతున్నట్టే ఆయన అవివేకానికి నిదర్శనం. ఇది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి చెప్తున్నది. ఢిల్లీలో ఉండి వ్యాఖ్యలు చేయడం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. కేసీఆర్ వస్తున్నారు ఆల్రెడీ. అయితే ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం అందులో నిజం లేదు. స్పీకర్ గారికి ముందే కలిసి సభను కొనసాగించవలసిందిగా కోరడం జరిగింది. అయినా ఇంతవరకు వాళ్ళు కాలయాపన చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని తెలపడం జరుగుతుంది. కెమెరామ్యాన్ విజయ్తో శేఖర్, అసెంబ్లీ మీడియా పాయింట్ నుండి.